బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూర్నగర్లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడిగా నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావిత తరాలకు ఆదర్శమన్నారు. బహుజన నేతగా పద్మశాలిలను సంఘటితం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం నాడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని అన్నారు. అనంతరం భూపాలపల్లి కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అనంతరం కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు పద్మశాలి కుల సంఘ పెద్దలు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలున్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఉద్యమాలు చేపట్టి అమర నిరాదీక్ష చేపట్టి ఈ రాష్ట్రంలో కేబినెట్ మంత్రిని సున్నప్రాయంగా వదులుకొని రాజీనామా చేసి నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు రాజీనామా చేయడం, వారి యొక్క ఆశయాలను అదేవిధంగా వారి యొక్క కోరికను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రము ఏర్పరిచినందుకు ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ స్టాచ్యూను ఏదైతే ఉద్యమకర్త తెలంగాణ రాష్ట్రకు ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి, పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు, బడుగు బలహీన వర్గాల నుంచి ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి తెలంగాణ రాష్ట్ర సపోర్ట వర్గానికి ఒక ఆదర్శ ప్రాయుడిగా, నిజాయితీగా, అవినీతికి లేకుండా, మచ్చ లేకుండా ఈరోజు మరి వారి యొక్క పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుని స్టాచ్యూ రోజు, జయంతి రోజు మనము స్టాచ్యూ ప్రారంభించుకోవడం, దీనికి సహకరించినటువంటి దాతలు గాని అదేవిధంగా దీనికి నిర్వాహక కమిటీకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.